హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా నిన్న నైట్ అయితే మేమైతే ఏం ఊరికెళ్ళలేదు. ఎందుకంటే లాంగ్ అయిపోయింది. మాకు 35 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఈజీగా అయితే 30 వస్తుంది. అంత దూరం నాకు ముందుకే బండి కొత్త హ్యాండ్ అయితే పెయిన్ వచ్చేసింది. నాకు 2-3 డేస్ తిరిగేసరికి. అందుకే అయితే నేను రాను అనేసి చెప్పాను. మా స్వామికి మా పాపని తీసుకొచ్చి ఇచ్చేయమని కూడా చెప్పేశాను. చెప్తే సర్లే అని చెప్పేసి వాళ్ళు పెట్టుకొని రేపు ఇస్తామని చెప్పేసి చెప్పినారనమాట. ఈరోజు వస్తుంది. ఈరోజు వస్తుందని చెప్పేసి ఇంకా నేనైతే వీళ్ళు స్కూల్కి నా లంచ్ బాక్స్కి అయితే రెడీ చేసుకోవాలి కదా. అందుకోసం అయితే మళ్ళీ ఒకసారి అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇన్ని కూరగాయలు పెట్టుకొని ఎందుకంటే ఎప్పుడు బెండకాయ అవే తింటారంటే మాకు అదే అలవాటు అయిపోయింది. ఎవరి అలవాటు వాళ్ళది కదా. మా అలవాట్లు ఇవి అనమాట. నేను ఎప్పుడు చేసిన బెండకాయ ఫ్రై కర్రీ ఇలాగే చేస్తాను. డిఫరెంట్గా అయితే ఏం చేయను. ఎందుకంటే ఇలాగే మాకు బాగా నచ్చుద్ది అనమాట. అందుకోసము డిఫరెంట్గా ట్రై చేసామనుకోండి. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా తింటారు. వాళ్ళకి నచ్చినట్టు మనం తిన్నామనుకోండి, వాళ్ళకి నచ్చిన ఫుడ్ మనకు నచ్చదు. ఆ విషయం నాకు ఈ మధ్య రీసెంట్గా తెలిసింది. చాలా వరకు అయితే యూట్యూబ్లో చూసి చాలామంది చేస్తుంటారు. అది ఎప్పటికీ రాంగ్ అనమాట. మనకు ఎలా అనిపిస్తుందో అలా తింటేనే అది మనకు ఫుడ్ ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. డిఫరెంట్ టేస్ట్లు ట్రై చేయాలని అనుకోండి, అసలు అలా ట్రై చేయలేము. ఏదో సందర్భంలో అయితే ట్రై చేయొచ్చు, కానీ ఇంకా మనం డైలీ ఇలా వండుకొని తినడానికైతే కాదు. ఇంకా బెండకాయ కర్రీ అయితే చేసిన తర్వాత చపాతీలు కూడా చేసేసాను. చపాతీ చేసేసి ఇంకా పిల్లలకైతే బాక్స్లు వేసి రెడీ చేసేసాను. ఆల్రెడీ వాళ్ళు స్నానాలు చేశారు, రెడీగా ఉన్నారు. ఇంకా కర్రీ కూడా అయిపోతే వాళ్ళు ఇంకా తినేసి వెళ్ళిపోతారనమాట. వాళ్ళని దింపేసి నేను వచ్చేసిన తర్వాత అయితే ఈరోజు నాకు రేపైతే చాలా ఫుల్ వర్క్ ఉందనమాట. అంటే నేను బిజినెస్ చేస్తున్నాను కదా. బిజినెస్ గురించి అయితే ఏం కాదు. బిజినెస్ వర్క్ అనేది నాకు ఈ 2 డేస్ అయితే అస్సలు కుదరదనమాట. వేరే ఒక పర్సన్ నేను కాంటాక్ట్ అవ్వాలి. అందుకోసం అనేసి ఆ బిజినెస్ అనేది కొంచెం పక్కన పెట్టేశాను. పక్కన అంటే పూర్తిగా అయితే పక్కన పెట్టలేదు. ఆ పర్సన్ గురించి అంటే ఈ 2 డేస్ నాకు వర్క్ ఉంది కాబట్టి పక్కన పెట్టేశాను. లేదంటే అది ఈపాటికి అయిపోతుంది. ఏంటంటే ఇంకా నాకు ఈ 2 డేస్లో రేపు లడ్డు గాని బర్త్డే ఉందనమాట. సెకండ్ బర్త్డే. చూసారా, స్టోర్కి వచ్చేసినాడు. వాళ్ళ స్వామి అయితే వదిలేసి ఇచ్చేసిపోయినాడు అనమాట. నేను తినిపిస్తున్నాను, తింటున్నాను అనేసి చెప్తుంది. తను ఏమనుకుంటుందంటే వీడియో కాల్ చేసేసాను అని చెప్పేసి తింటున్నాను మమ్మీ, తింటున్నాను తాత, తింటున్నాను అవ్వ అని అయితే చెప్తా ఉంది. మార్నింగ్ చేసిన చపాతీ ఉందని చెప్పాను కదా. ఒక చపాతీ అయితే నేను తీసుకెళ్ళి రైస్ తీసుకెళ్ళాను. అక్కడ ఎవరు లేరు ప్యాంట్రీలో. నేను లడ్డుగాడే. చూడండి ఫొటోస్కి ఎన్ని పోజులు ఇస్తుందో. అంటే చెప్తుందనమాట వీడియో కాల్ అనేసి తింటున్నా నేను అనేసి. ఈరోజు అయితే చాలా బాగా ఆడుకుంది. ఇంకా మొత్తానికైతే ఫైనల్గా ఆమె కూడా కొంచెం డ్యాన్స్ కూడా వేసింది. ఇంకా ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తాన్ని అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఎవరికైనా యూస్ అవుతుందేమో అనేసి చూపిస్తున్నాను అనమాట. ఇదేం ప్రమోషన్ కాదు, ఇంకేమో కాదు. ఎందుకంటే నాకు వచ్చిన వీడియోలలో నేను ఇవి సేల్ చేస్తున్నాను అనమాట. అందుకోసం అనేసి. దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైతే ఉండవు. మీరు కావాలంటే గూగుల్లో కూడా ట్రై చేయండి. wolseycompany.com నుంచి.